అందరికీ జై భీమ్. నమస్తే అండి. ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారిని మేము కలవటం జరిగింది. ఎందుకంటే గతంలో 2-3 రోజుల క్రితం ఈ జిల్లా నుంచి ఒక తప్పుడు కంప్లైంట్ ఒకటి నా మీద ఫైల్ చేయడం జరిగిందండి. తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి మీద కేసు నమోదు అని కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొన్ని ఛానల్స్ దాన్ని మా పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏదో రాజేష్ మహాశాన్ని వాడుకుని వదిలేశారన్నట్టు, ఆయన మీద కేసు నమోదు చేయించారన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే దానికోసం మేము గౌరవ ఎస్పీ గారి దృష్టిలో ఈ సమస్యను పెట్టి, ఏమంటే ఇది కంప్లీట్గా బేస్లెస్ కంప్లైంట్ ఇది. ఎందుకంటే జనవరిలో జరిగింది అని చెప్పి నవంబర్లో కంప్లైంట్ ఇవ్వడం ఏంటనేది మాకు అర్థం అవ్వలేదు. జనవరిలో జరిగినప్పుడు వారు వైసీపీ సానుభూతి పరులు అయినప్పుడు, వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసు పెడతారు. కానీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు 9 నెలల తర్వాత ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం అనేది అక్కడే తెలిసిపోతుందండి అది ఫేక్ కంప్లైంట్ అని వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందండి. వారు కూడా దాన్ని పరిశీలించి మేము ఖచ్చితంగా వీటన్నిటి మీద ఎంక్వైరీ చేస్తామండి. ఎంక్వైరీ చేసిన తర్వాత దీని మీద తగు చర్యలు తీసుకుంటాం. మీరు తప్పు చేయనప్పుడు దీనికి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదని చెప్పారు. అయితే నా బాధ ఏంటంటే, నాకేం టెన్షన్ లేదండి. నా మీద జగన్ గారు 30 కేసులు పెట్టారు. అప్పుడే టెన్షన్ పడినండి. ఇంకో కేసు నిండా ములుగునుడికి చలే ఉంటుంది. అయితే ఇప్పుడు నా మీద కేసు పెట్టి నా పార్టీని బదనాం చేయడానికి ట్రై చేస్తున్నారు, ఆ పార్టీ మీదకి బ్యాట్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు అనేదే నా బాధ తప్ప, ఇలాంటి తప్పుడు కేసులు ఇంకో 100 కేసులన్నా భరిస్తాను నేను. ఎందుకంటే కోర్టు మీద నాకు నమ్మకం ఉంది. ఆయన పెట్టిన 30 కేసుల్లో దాదాపు 15 నుంచి 16 కేసులు ఆల్రెడీ కోర్టు వారు తీసేశారు. తప్పుడు కేసులు అవన్నీ అన్నీ కొట్టేశారు, ఒకటి మిగతా కూడా అయిపోతున్నాయి. ఇలాంటి తప్పుడు కేసులు ఎన్ని వచ్చినా ఫేస్ చేస్తాను. కాకపోతే ఈ పరిస్థితులు అంటే గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసులు అవమానాలు భరించి, ఇప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మహిళలను అడ్డు పెట్టుకుని మా మీద ఇలా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం అనేది కాస్త బాధ అనిపించింది. ఆ విషయాన్నే పెద్దాయన దృష్టికి, ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందండి. వారి మీద నమ్మకం ఉంది, కోర్టుల మీద నమ్మకం ఉంది. ఎందుకంటే తప్పుడు కేసులు అరెస్ట్ చేయడానికి ఇది వైసీపీ గవర్నమెంట్ కాదు, ఇది తెలుగుదేశం కూటమి గవర్నమెంట్. కాబట్టి ఖచ్చితంగా ఎంక్వైరీ జరిగిన తర్వాతే ఏదైనా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దాని నుంచి నేను బయటకు వస్తాను. కానీ ఈ లోపల జరగాల్సిన బ్యాడ్ ఈ సోషల్ మీడియా ద్వారా కేసు నమోదు అయిపోయింది, అరెస్ట్ చేసేస్తున్నారు, రేపు అయిపోతుంది, ఎల్లుండి అయిపోతుంది అని చెప్పి ఈ తప్పుడు ప్రచారాలు, ఆ తప్పుడు ప్రచారాల వల్ల ఈ రోజున 11 సీట్లు పరిమితం అయ్యారు. అయినా కూడా ఇంకా బుద్ధి మార్చుకోలేదు. వాళ్ళకి మంచి బుద్ధి కలగాలని కూడా కోనసీమలో ఎవరైతే ఫేమస్ దేవుడు ఉన్నారో వారు వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. జై భీమ్, జై భారత్, జై భారత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.